7 కాలేజీలకు పర్మిషన్ కోరి 5 కాలేజీలు తెచ్చుకొని అది కూడా నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. ఎక్కడికక్కడ అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది కూడా కూటమి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మేము దీపే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మేమే కట్టియాలి. సో ఎక్కడైతే అయిపోయో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ చేయాలి కదా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వైద్యం మీద కానీ వైద్య విద్య మీద కానీ. ఇప్పుడు రాష్ట్రాన్నే ప్రైవేట్ పరం చేసేయాలనేటువంటిది వారి తాలూకు అభిప్రాయం. రుషికొండ బిల్డింగ్ ని ఆగమేఘాల మీద 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అదే డబ్బులు కానీ వీటికి కేటాయించుంటే ఖచ్చితంగా 4-5 కాలేజీలు పూర్తవును కదా అనేది వాళ్ళ ఆరోపణ. ఏదో తీసుకుని వచ్చి అందులో తీసి ఇందులో పెట్టండి, ఇందులో తీసి అందులో పెట్టండి సలహాలు మరి ఈయన చేయొచ్చు కదా. మరి 1,95,000 కోట్లు అప్పు చేశాడు కదా. ఒక 5,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టి ఉంటే అయిపోయావు కదా. వాళ్ళే తీసుకొచ్చారు 50% సీట్లు ప్రైవేట్కి మేనేజ్మెంట్ కోట కేటాయించాలని చెప్పి తిరిగి మా పైన రుద్దుతున్నారు. ఇప్పుడు తప్పు 30% మేనేజ్మెంట్ కోట అనేటువంటిది ఎప్పుడు 15% అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ ఆ కాలేజ్ మెయింటైన్ చేయడం కోసం. సిపిని రాజకీయాలు లాగుతున్నారు అని కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఆయన ఏదైనా రాజకీయాలు మాట్లాడవచ్చు, మేము సలహా చెప్పకూడదు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఏం మాట్లాడాలో అని అంటే ఆయన ఆ డెకరం మెయింటైన్ చేయాలి. సో ఎవరు ఆ మనిషి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకు వచ్చినటువంటి జనం ఏంటి అనేటువంటిది గమనించి దాన్ని బట్టి రెస్పాన్స్ ఉండాలి తప్ప ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా పద్ధతి కాదనేటువంటిది మా సూచన అంతే.